పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం చేశాడు. భీమవరం యనమదుర్రు డ్రైన్ వంతెన దగ్గర కత్తితో పీక కోసుకునే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం చేశాడు. భీమవరం యనమదుర్రు డ్రైన్ వంతెన దగ్గర కత్తితో గొంతు కోసుకునే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. దీనిపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. థ్యాంక్ యూ రవి. మధ్య స్థిమితం బాగోకుండా ఉన్న ఒక వ్యక్తి కత్తితో తనకు తాను పొడుచుకుంటూ కాకులు పెడుతూ చుట్టుపక్కల వారిని భయపాంతులకు గురి చేసిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఏదైతే ఉండి నియోజకవర్గం ఉండి గ్రామం పెద్దపేటకు చెందిన జాతల క్రాంతి వయసు 32 సంవత్సరాలు ఆత్మహత్య చేసుకున్నాడనే చెప్పవచ్చు. ఈ రోజు ముందుగా తను భీమవరంలో యనమదుర్రు డ్రైన్లో దూకే ప్రయత్నం చేశారు. చుట్టుపక్కల వారు చూసి కేకలు వేయడంతో అరుపులు వేయడంతో అక్కడ నుండి పరుగులు పెడుతూ రోడ్డు మీద జామకాయలు వ్యాపారం చేసుకునే వారి వద్ద వెళ్లి అక్కడ జామకాయలు కోసుకునే కత్తితో పీక కోసుకునే ప్రయత్నం చేశాడు. అక్కడ నుండి ఉండి రోడ్లో ఉన్న గీతా మల్టీప్లెక్స్ వైపు పరుగులు పెడుతూ కత్తితో తనకు తాను పొడుచుకునే ప్రయత్నం చేశాడు. మరోసారి స్థానికులు పోలీసులు సమాచారం ఇవ్వడంతో అక్కడకు సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని క్రాంతిని బలవంతంగా పట్టుకుని చికిత్స నిమిత్తం 108 వాహనంలో భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు క్రాంతికి వైద్యం చేస్తున్నప్పటికీ కొద్ది సేపటి క్రితం తను చనిపోయినట్లు తాజాగా సమాచారం. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.